వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కృంగిన సిమెంట్ రోడ్డు మరమ్మతులు చేయాలంటున్న స్థానికులు. విచారణకు తిరుమలకు చేరుకున్న సిఐడి బృందం. కల్తీ మద్యం స్థాపకులు వైసీపీ వారి. మామిడి రైతుల ఖాతాల్లోకి జమైన 146.84 కోట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్. వార్తలను వివరాలు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. తర్వాత స్వామివారి తీర్థ ప్రసాదాలను అందివ్వగా వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. విఘ్నాలను తొలగించే విఘ్నరాజుని దయ కృప జగన్పై మరియు ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీ కాణిపాక వినాయక స్వామి గారి దర్శనానికి రావడం జరిగింది. వారి ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. మామిడి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలోని 31,929 మంది రైతుల ఖాతాలకు 146.84 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో మామిడి రైతులకు సబ్సిడీపై జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ₹4 సబ్సిడీ ప్రకటించిన ప్రకారం జిల్లాలో 31,929 మంది రైతులకు సంబంధించి 3.67 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి 146.84 కోట్లు డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల ఖాతాలకు జమ చేశామన్నారు. ఇందులో బంగారుపాలెం మండలానికి చెందిన రైతులకు ఎక్కువ మొత్తం జమ అయిందని, జిల్లాలో 20,000 మందికి పైగా రైతులకు ₹1,00,000 మించి సబ్సిడీ జమ కావడం జరిగిందన్నారు. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో లేని విధంగా మామిడి రైతులకు సబ్సిడీ మరియు మద్దతు ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందించిందని, రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వానికి జిల్లా మామిడి రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలిపారు. మ్యాంగో సంబంధించి సబ్సిడీ ఈరోజు ఫార్మర్స్కి రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకటి ₹4 పర్ కేజీ ఏమి లిమిట్ పెట్టకుండా ఆ రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో అదే మారిగా కమిట్మెంట్ కూడా పూర్తి చేయడం జరిగింది. సుమారుగా 32,000 మంది రైతులు చిత్తూరు జిల్లాలో ఆ రోజు మనకి మామిడి ఇచ్చారు. 3,67,194 సబ్సిడీ చూస్తే 145 కోట్ల రూపాయల సబ్సిడీ ఈరోజు రైతులకి క్రెడిట్ చేయడం జరిగింది. మార్నింగ్ నుంచి క్రెడిట్ స్టార్ట్ అయింది. 1 గంట ముందు క్రెడిట్ కంప్లీట్ చేయడం జరిగింది. సుమారుగా 80,000 సారీ అంటే 32,000 మంది ఫార్మర్స్ 80,000 సారీ అంటే ఒక రైతు కనీసం 3-4 సారీ ఫ్యాక్టరీస్ వచ్చి ఒక ర్యాంప్స్కి వచ్చి వాళ్ళు మ్యాంగో ఇచ్చారు. అదే మాదిరిగా వెరిఫికేషన్ చేసేసి మనం ఈ క్రెడిట్ చేశాము. మాక్సిమం అమౌంట్ బంగారుపాలెం మండలంలో పడింది. సుమారుగా 25 కోట్ల రూపాయల వరకు బంగారుపాలెం మండలం మాత్రమే ఈ అమౌంట్ జరిగింది. ఈ ప్రాసెస్లో రకరకాల ఇష్యూస్ కూడా ఫేస్ చేశాము. ఒకటి, చాలా మంది రైతులకి ఈ క్రాప్ బుకింగ్ జరగట్లేదు.
కానీ వాళ్ళు కూడా డబ్బు ఇవ్వడం జరిగింది. కొంతమంది రైతులు ట్రేడర్స్కి అమ్మారు, కానీ గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ ద్వారా కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడం జరిగినాయి. అన్నీ కరెక్ట్ చేసేసి ఈ నంబర్కి రీచ్ అయ్యాం. సో కొన్ని ఇంకా గ్రీవెన్సెస్ ఉండొచ్చు రైతులకి, అంటే నాకు డబ్బు పడలేదు ఆర్ నా పేరు రాలేదు, అటువంటి గ్రీవెన్సెస్ కూడా ఉంటాయి. ఆ గ్రీవెన్సెస్ సంబంధించి ఒక ఎస్ఓపి మీతో షేర్ చేస్తున్నాను. మన డీడీ హార్టికల్చర్ గారు తయారు చేశారు, మీకు కూడా ఒక కాపీ పెట్టడం జరుగుతుంది. సో ఎస్ఓపి ఏమిటి, సపోజ్ ఎవరికి ఒక రైతుకి ప్రాబ్లం ఉంటే నాకు డబ్బు పడలేదు ఎందుకు అంటే మన ఒక డీటెయిల్డ్ మన దగ్గర ఒక బుక్లెట్ ఉంది. ఆ బుక్లెట్ హార్టికల్చర్ ఆఫీసర్ స్థాయికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ రైతుల నుంచి గ్రీవెన్స్ తీసుకుని వాళ్ళకి 48 గంటల్లో రిప్లై ఇస్తాము. రిజెక్ట్ చేయడం జరుగుతుంది, రిప్లై ఇస్తాము. ఎక్సెప్ట్ ఎస్ ఇది కరెక్ట్ గా ఇది మన నుంచి ఒక మిస్టేక్ జరిగింది, సో వాడు అలా రికమెండ్ చేసి పంపిస్తున్నారు. అటువంటి 2 యాక్టివిటీలు ఉంటాయి. సో ఇదర్ మనం ఎక్సెప్ట్ చేస్తున్నాము కరెక్ట్ గా, ఎస్ మీరు ఏమేమి గ్రీవెన్స్ ఇచ్చారు ఇది కరెక్ట్ గానే ఉంది, ఆర్ రిజెక్ట్ చేస్తున్నాము మీ గ్రీవెన్స్ కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ మ్యాంగో లేదు, అక్కడ భూమి లేదు, మీ ఒక ట్రేడర్ ఆర్ మీరు రైతుల నుంచి కొనలేదు, అటువంటి కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. సో ఈ గ్రీవెన్సెస్ మనం 30 అక్టోబర్ అంటే ఈరోజు 14 అక్టోబర్ ఒక ఈ నెల ఆఖరికల్లా ఈ గ్రీవెన్సెస్ తీసుకుంటున్నాము. ఈ గ్రీవెన్సెస్ ఎక్కడెక్కడ తీసుకుంటున్నాము, ఒకటి ఆర్ఎస్కే స్థాయి వ్యవస్థ ఉంది, అక్కడ గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. అక్కడ వాళ్ళు సరిగా సమాధానం ఇవ్వలేకపోతే హార్టికల్చర్ ఆఫీసర్, మండల స్థాయి హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళకి కూడా రైతులు ఇవ్వచ్చు. అక్కడ కూడా సమాధానం ఇవ్వలేకపోతే మన మసూదన్ గారి ఆఫీసులో కూడా రైతులు రావచ్చు, అక్కడ కూడా గ్రీవెన్సెస్ ఇవ్వచ్చు. సో దట్ రేపు ఒక జెన్యున్ ఒక రైతుకి రావాలి కానీ రాలేదు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. సో మాక్సిమం 97-98% వరకు సమస్య రాదు, కానీ కొన్ని గ్రీవెన్సెస్ ఉంటాయి. పొంగనూరు పట్టణం ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద సిమెంట్ రోడ్డు కృంగి ప్రమాదకరంగా మారింది. జాతీయ రహదారి నుంచి కొత్తపేట కొత్త ఇండ్లకు వెళ్లే లింక్ రోడ్డు, ఈ మార్గంలోనే కళాశాల వసతి గృహం ఉన్నాయి. ఎక్కువ శాతం నివాసిత గృహాలు కూడా ఉన్నాయి. నిత్యం వందలాది మంది ఈ మార్గంలో వాహనాల్లో మరియు నడుచుకుంటూ వెళ్తుంటారు. రోడ్డంతా రాళ్లు తేలిపోయింది. దీనికి తోడు ఒక పక్కన కృంగిపోయింది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలోనే కల్తీ మద్యం తాగి రాష్ట్రంలో ఎన్నో ప్రాణాలు కోల్పోయారని పొంగనూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం పట్టణంలో ఇరువురు మాట్లాడుతూ రాష్ట్రంలోకి కల్తీ మద్యాన్ని తీసుకువచ్చిందే వైసీపీ అని చెప్పారు. అలాంటి మద్యాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలన్నారు. గత 4 రోజుల నుంచి తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో మద్యం కుంభకోణం అని వైసీపీ వాళ్ళు విపరీతంగా ధర్నాలని నిరసనలని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాలా, గడిచిన 5 సంవత్సరాలు మద్యం జరిగినది పూర్తిగా నకిలీ మద్యము, పిచ్చి బ్రాండ్లు, అలాంటి మద్యాన్ని కానీ వీళ్ళు 5 సంవత్సరాలు అమ్మేసి ఇప్పుడు తంబలపల్లిలో మొలకల చెరువులో ఈరోజు మద్యం దొరికిపోయింది. అదేదో పనికిరాని మద్యం తయారు చేస్తున్నారు. దీని మూలాలంతా వెతుకుతూ ఉంటే మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళే ఈ మద్యం స్కామ్లో కూడా ఉన్నారు. ఇది ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్చేంజ్ వాళ్ళు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు దీనికి అంతటికీ మూల కారణం వైసీపీకి సంబంధించిన వాళ్ళే అని చెప్పి నిర్ధారించడమైంది. వీళ్ళు తెలిసి వీళ్ళు చేసే మోసాలన్నీ చేసేదంతా వీళ్ళే, ఎదుటోళ్ళ మీద బురదలేదానికి చూస్తూ ఉన్నారు. ఇది మొట్టమొదటిసారిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు బాబాయిని గొడ్డలు పెడుతూ చంపినప్పుడు
నారాజు రక్ష చరిత్ర అని చెప్పేసిందే సాక్షి పేపర్లోనే అక్కడ ఇక్కడ విపరీతమైన ట్రోల్ చేసినారు. అది పూర్తిగా కనుక్కుంటే మొట్టమొదటి హార్ట్ అటాక్ అన్నారు, మళ్ళా మటర్ అన్నారు, మళ్ళా తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారి హస్తం లేదని చెప్పి మళ్ళీ నిరూపించడం అయింది. ఇదే మాదిరిగా ఈ మద్యం కూడా అప్లై చేస్తున్నారు. వాళ్ళు మద్యాన్ని కూడా పూర్తిగా తెలుగుదేశం చెప్పుకుంటూ ఉన్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళు అయితే దీంట్లో ఉన్నట్టయితే లేదు. పూర్తిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ వ్యాపారాల్లో సౌత్ ఆఫ్రికాలో పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి మొలకల చెరువుకి లింక్ పెట్టుకొని ఆ నాసిరకం మద్యాన్ని తయారు చేసినట్టున్నారు. ఇది కూడా పూర్తిగా బయట వచ్చింది. కాబట్టి అక్రమ మద్యం గురించి వాళ్ళు చెప్తే వినేంత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎవరు లేరు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి కోరుకుంటూ ఈ మద్యాన్ని ఎవరు తప్పు చేసినా ఈ కూటమి ప్రభుత్వంలో బయట వస్తుంది. అందరూ శిక్షార్హులే. ఇంకా అదేదో భూముల వ్యవహారాలు ఉన్నాయంట, ఆ భూముల్లో కూడా మమ్మల్ని ఏం చేయలేదు, ఒకటి కూడా నిగ్గు తేల్చలేదు అంటా ఉన్నారు. ఆవేశపడే పని లేదు. ఒక్కొక్కటే బయట వస్తాయి. ఖచ్చితంగా తప్పు జరిగిందని తెలిస్తే శిక్ష అనుభవిస్తారు, తప్పు లేదని తెలిస్తే శిక్ష ఉండదు. ఇదేం వైసీపీ ప్రభుత్వం కాదు, ఇది కూటమి ప్రభుత్వము. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇది మంచి ప్రభుత్వము. దీంట్లో ఫ్రాడ్లు అవినీతి చేసిన వాళ్ళు ఎవరిని పెట్టరు. అప్పటికప్పుడు ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. సొంత పార్టీ వాళ్ళైనా కానీ క్షమించరు. అది మీరు తెలుసుకునేస్తే చాలా బాగుంటుంది. ఈరోజు మొలకల చెరువు కేంద్రంగా, అలాగే ఇబ్రహీంపట్నం కేంద్రంగా నకిలీ మద్యం దందాను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి చర్యలకు పూనుకోవడంతో వైఎస్ఆర్సీపీ నాయకుల గుండెల్లో ఈరోజు రైళ్లు పరిగెత్తున్నాయి. కుంభకోణాల్లో నుండి పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ, ఆ నాయకులకు అది నిత్యం అలవాటుగా మారింది. గతంలో గొడ్డలిపోటును గుండుపోటుగా చిత్రీకరించిన తరహాలోనే ఈ మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూసినారు. ఈరోజు వీళ్ళ చర్యలు ఎలా ఉన్నాయంటే, నవ్విపోదురుగాక నాకేంటి అన్న చందాలు ఉంది, దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నాయకుల ప్రమేయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నన్ననే తెలియజేసినారు, దర్యాప్తు లోతుగా జరిపితే వీళ్ళు పెట్టుకున్న సెట్టింగ్స్ అన్ని కూడా సిట్ దర్యాప్తులో బయటపడుతుందనేసి వాళ్ళలో వణుకు మొదలైంది. ఇప్పటికే మీరు మీ మకిలిని కూటమి ప్రభుత్వానికి అంటించాలని చూసుకుంటే అది ఆ దుస్సాహసం చేయొద్దండి. ఇక్కడ ఉన్నది కూటమి నాయకులు. ఈ ప్రభుత్వంలో మీ తుంటరి చేష్టలు, మీ ఇలాంటి కుట్రపూరితమైన చర్యలు ఏవి కూడా సాగవు. దర్యాప్తు పారదర్శకంగా జరగబోతోంది. ఈ రాష్ట్రంలో తమ పదవీ కాలంలో అత్యున్నత ప్రతిభను కనపరిచిన పోలీసు అధికారులను దర్యాప్తు బృందంలో నియమించడం జరిగింది. త్వరలోనే అన్ని నిజాలు కూలంకషంగా బయటకు వస్తాయి. దర్యాప్తు లోతుగా జరిపించాల్సిందిగా కూటమి ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు తమ పాపాలను కూటమి ప్రభుత్వానికి ఆపాదించాలని చూసుకుంటే అది అక్కడ మీరు సఫలీకృతం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయం పరకామణి చోరీ కేసులో విచారణ కోసం సిఐడి బృందం తిరుమలలోని అతిథి గృహానికి చేరుకుంది. ఈ సందర్భంగా సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగిందన్నారు. డీజీపీ సిఐడికి ఇచ్చిన ఆదేశాలకు విచారణ చేపడుతున్నామన్నారు. టీటీడీ బోర్డు రిజల్యూషన్స్, పరకామణి కేసుకు సంబంధించిన బోర్డు రిజల్యూషన్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసిన దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. తిరుమలలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిడి ఫైల్, సంబంధిత రికార్డ్స్ అన్నింటినీ సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. పరకామణి రిలేటెడ్ డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పటిదాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరుగుతుందన్నారు.
ఈరోజు ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్డర్స్ మేరకు తిరుమల తిరుపతి రావడం జరిగింది. డీజీపీ సిఐడికి ఆదేశాలు ఇచ్చారు. వెళ్ళి టీటీడీ బోర్డ్ రెజల్యూషన్స్, మన పరకామణి కేసు సంబంధించిన బోర్డ్ రెజల్యూషన్స్, తర్వాత లోక్ అదాలత్లో ఏదైతే కాంప్రమైజ్ చేశారో దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్, కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేశారో అవి, తర్వాత మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తిరుమలలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సీడీ ఫైల్, తర్వాత సంబంధిత రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి హైకోర్టులో అప్పజెప్పాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మేరకు అన్నీ సీజ్ చేస్తామండి. దానికి సంబంధించిన పరకామణి రిలేటెడ్ సంబంధించిన డాక్యుమెంట్స్, సీసీటీవీ ప్రొసీడింగ్స్, ఇప్పుడు దాకా జరిగిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. పొంగనూరులో జీఎస్టీ 2.0 పై మంగళవారం సాయంత్రం ఏపీడీఓ అప్పాజీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓకే సార్, ఫోటో తీసినా సార్. ఇది కూడా వీడియో కూడా నోట్ కెమెరా. తేదీన జరిగే మామిడి రైతుల ఆక్రందన సభకు వేలాదిగా రైతులు పాల్గొని జయప్రదం చేయాలని రైతు సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జనార్దన్ మునీశ్వరరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేంద్రలు పేర్కొన్నారు. మంగళవారం బంగారుపాలెంలో వారు మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతుల ఆక్రందన సభ నేపథ్యంలో ఒక్కరోజు ముందు ప్రభుత్వ సబ్సిడీ ₹4 చొప్పున 185 కోట్లు విడుదల చేయడం హర్షదాయకమన్నారు. అయితే ప్రభుత్వ ప్రకటన మేరకు ₹12 లెక్కన ఒకేసారి జమ చేసి ఉంటే రైతులకు సబబుగా ఉండేదని పేర్కొన్నారు. బుధవారం జరిగే ఆక్రందన సభ ₹8 రాబట్టే దానిపైనే కేంద్రీకరిస్తామని, ప్రభుత్వ మాట వినని గుజ్జు యజమానులు, ర్యాంపు నిర్వాహకులపైన ప్రత్యక్ష పోరాటానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతు ఉద్యమానికి మద్దతు పలకాలని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు మొత్తం 3 జిల్లాల్లో 40,000 మంది రైతులకు గాను ₹4 చొప్పున సబ్సిడీ అమౌంట్ విడుదల చేసిందని చెప్పి తెలిసింది. దానికి మామిడి రైతుల సంఘం తరఫున ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఇక్కడ ఈరోజు పొద్దున జిల్లా కలెక్టర్ గుజ్జు యజమానులతో మీటింగ్ పెట్టి మొత్తం సబ్సిడీ రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, సబ్సిడీతో పాటు మీ డబ్బు ₹8 కూడా ఇవ్వమని చెప్పి కలెక్టర్ రిక్వెస్ట్ చేసినా కూడా ఈరోజు మార్నింగు ఇప్పుడు దాకా ₹8 వేయలేదు. ఓన్లీ ప్రభుత్వం ఇచ్చేటువంటి ₹4 పడింది తప్ప 8+4లో ముందుగా 8 వేయాలా. గుజ్జు యజమానులు మీటింగ్ పెట్టినప్పుడు గుజ్జు యజమానుల దగ్గర కన్నా కరెక్ట్గా ఈ ప్రభుత్వం కన్నా ఇచ్చింటే ₹8, ఆ తర్వాత ₹4 కన్నా ఈరోజు సాయంత్రం లోపల వేసింటే మొత్తం ₹12 చేరింటుంది. అప్పుడు ఈ రైతులకంతా కూడా ఒక భరోసా ఉండేది. ఈరోజు ఈ ₹4 వేయడం అంటే ₹8 అనేది చాలా ఆలస్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది. గుజ్జు యజమానులు ఎవరికి లొంగరాళ్ళు, సిండికేట్ వాళ్ళు, వాళ్ళ యొక్క ఇప్పుడు దాకా గత 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క రాజకీయం అలాగా ఉంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం మాట 40 మంది గుజ్జు యజమానులు కూడా ఒప్పించడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా లేదంటే వాళ్ళంటే ఎంత భయభ్రాంతి అవుతుంది ప్రభుత్వానికి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు రేపై జరిగేటువంటి ఆక్రందన సభ 8+4 కన్నా ఈరోజు మొత్తం పడిపోతే రేపు మా నినాదము ₹8 చొప్పున 40,000 మందికి 370 కోట్లు రిలీజ్ చేయాలా. దానికోసం పోరాటం. ఆక్రందన సభ అనేది ఒక ప్రభుత్వం గురించి కాదు, ప్రభుత్వ నియంత్రణలో జరిగే ఫ్యాక్టరీలో ఆ 8+4 మొత్తం ఒకేసారి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. కాబట్టి ఈరోజు కానీ 4 పడిందని మేము ప్రతినిధి తెలియజేస్తున్నాం. ₹8 చొప్పున 1-2 రోజుల లోపల పూర్తి చేయాలా. వేయకపోతే మళ్ళీ మాత్రం ఉద్యమం కొనసాగుతుంది. రేపు జరిగేటువంటి ఆక్రందన సభకు 3 జిల్లాల నుండి మంచి స్పందన వస్తుంది. రైతాంగం స్వచ్ఛందంగా ఎదురొస్తున్నారు. ఎందుకంటే కొందరు ₹2, కొందరు ₹3 రకరకాల పద్ధతిలో ఫ్యాక్టరీలు కానీ ఈ యొక్క
మొత్తం అందరూ ర్యాంపులు కూడా వేశారు కాబట్టి అందరి విషయాలు కూడా సేకరించి రాష్ట్ర రైతు సంఘ నాయకులు వస్తున్నారు. వాళ్ళకి మేము అందజేసి భవిష్యత్తులో పోరాట కార్యక్రమాలకు సమాయత్తమవుతామని చెప్పి వెంటనే ఇప్పటికైనా దుడ్డు యజమానుల దగ్గర 8 రూపీస్ వేయించడానికి అందరూ కనీసం యొక్క లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పండి. మీరు 1 గంట వేస్తారు ఈ ప్రభుత్వం అనుకుంటే 37 మంది గుద్దు యజమానుల లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పండి. తెమ్మంటే ఎందుకు ఏ రోజు రేపేస్తారు? ఈరోజు మన ఆక్రమణ సభకి ఈరోజు ప్రభుత్వం తలకి 4 రూపాయలు వేసింది, సంతోషం. కానీ అది కూడా ఈరోజు కానీ వేయిస్తే 500 రూపాయలు ఈ ప్రభుత్వానికి మేము సెల్యూట్ చెప్తాం. మేము ప్రభుత్వానికి అధికారులు కూడా సన్మానం చేస్తాం. పొంగనూరు పట్టణం పుంగమ్మ కట్ట వద్ద నిర్మించిన బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారింది. ఈ బస్సు షెల్టర్ నిర్మించి 24 సంవత్సరాలు గడుస్తోంది. పైకప్పు పెచ్చులు ఊడి కింద పడుతున్నాయి. పూర్తిగా శిథిలావస్థలకు చేరి కూలిపోయే స్థితిలో ఈ బస్సు షెల్టర్ ఉంది. ఆటోలు బస్సుల కోసం వేచి చూసే ప్రయాణికులు ఈ శిథిలావస్థలో ఉన్న బస్సు షెల్టర్లోనే ఉంటున్నారు. అధికారులు స్పందించి నూతనంగా నిర్మించాలని కోరుతున్నారు. అదనపు యువ కార్యాలయం ముందు నాగుపాము ప్రవేశించింది. భక్తులు పామును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. టీటీడీ సిబ్బంది నాగరాజు స్నాక్ క్యాచర్ ను పిలిపించి పామును పట్టుకుని దగ్గరలోని ప్రాంతంలో విడిచిపెట్టారు. कमेंट कर दो लगना ना कमेंट कर दो सॉरी सर ఉండి ఓపెన్ చేస్తాను దర్శనం పోతున్నా ఓపిక పట్ట ఓపిక ఉండేనా అదే ఇది ఒకటి నాకు అర్థం ఇలాంటి విషయం ఇది ఒకటి వేసుకోయా బ్లౌజ్ వేసుకో బ్లౌజ్ వేసుకోను ఎప్పుడు సంటాను జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా పరిశ్రమల శాఖ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి అవకాశాల పెంపులో భాగంగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలో వ్యవసాయదారులకు సహకరించని 3 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశ్రమలకు ప్రభుత్వం అందించే రాయితీలు నిలుపుదల చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం వారికి అవసరమైన నైపుణ్యాల పెంపునకు చర్యలు చేపట్టడంలో భాగంగా జిల్లాలో గల పరిశ్రమలకు అవసరమైన శిక్షణ కలిగిన సిబ్బంది నిమిత్తం సంబంధిత పరిశ్రమలతో సమన్వయం చేసుకుని డిఆర్డీఏ మెప్మా ఉద్యాన శాఖ అధికారుల సమన్వయంతో నియోజకవర్గాల స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని జిల్లా పరిశ్రమల అధికారిని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కృంగిన సిమెంట్ రోడ్డు మరమ్మతులు చేయాలంటున్న స్థానికులు. విచారణకు తిరుమలకు చేరుకున్న సిఐడి బృందం.
మద్యం స్థాపకులు వైసీపీ వారి. మామిడి రైతుల ఖాతాల్లోకి జమైన 146.84 కోట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.